ఆలోచన అంతా మరి ఎందుకో తెలుసా, మన పక్కన కూర్చున్న వాళ్ళు అలాంటి వాళ్ళు. స్తోత్రం చెప్పండి. అంత ప్రార్థనా పరులు. చూడండి, యేసయ్య ఎవరికి అప్పగించిండు? రోడ్లంలో కూర్చున్న ప్రార్థనా పరులకు అప్పగించిండా? దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థన చేసే ప్రార్థనా పరులకు అప్పగించిండా? రోడ్లలో కూర్చున్న ప్రార్థనా పరులు కూడా ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం భక్తి అంటే అది వేషధారణ. ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారు, మంచిగా బైబిల్లో అన్ని చేస్తారు, కానీ మనస్సులో మార్పు. భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించిన ప్రజలు ఆ దగ్గరకు వచ్చే వస్తుందో తెలుసా, లోక సంబంధమైన కార్యాలన్నీ మనకు అబ్బుతి, కానీ దేవుని చిత్తం మనం ఎరగలేం. చాలా మంది మీకు డౌట్ రావచ్చు, నేను 3 సంవత్సరాల నుంచి ప్రార్థన పోతుంది కదా, ఎందుకని ఈ మాటలు మాట్లాడుతుంది, ఎందుకు ఈ బూతులు మాట్లాడుతుంది, ఎందుకు నోటిని రాసుకోలేకపోతుంది, ఎందుకు ఇంత స్వార్థం, ఎందుకు ఈ మనసు, ఎందుకు ఇతర జాతి 2 సంవత్సరాల నుంచో ప్రార్థన పోతుంది కదా, 2 సంవత్సరాల నుంచో ప్రార్థనగా పోతుండగా ఎందుకు ఇట్లా జరుగుతుందని మీరు అనుకున్నారు ఉంటారు ఖచ్చితంగా. కారణం ఏంటో తెలుసా, వారు యాజకునికి వారు కనపరచబడలేదు. స్తోత్రం చెప్పండి. కొత్త పొందుకున్నారు, బయటికి పోయారు, ఇష్టం వచ్చిన ఏర్పాట్లలో వాళ్ళు ఇష్టం వచ్చిన మాటలు, ఆడిన ఆట, పాడే పాట, వచ్చింది వాళ్ళు నచ్చింది చేశారు, వద్దనుకుని దాగారు, స్వస్థపరిచే అంతసేపేమో ఏసై స్వస్థపరచాలి, వాళ్ళు చేసుకోలేరుగా. తప్పు చెప్పండి గట్టిగా. స్వస్థపడిన తర్వాత అన్ని చేసుకోగలుగుతున్నట్లుగా ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతుంటే నేను అలా అట్లా బ్రతకూడదు, అట్లా చూపించుకోవచ్చు. యాజకుడికి కనపరచుకో అంట. యాజకుడికి కనపరుచుకునే వాళ్ళు ఎంతమంది ఈ లోకంలో సంఘాలలో ఉన్నవారు కావచ్చు. ఈరోజు నువ్వే నీతో యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడిండు కదా, గత నెల క్రితం మాట్లాడిండు, సంవత్సరం క్రితం మాట్లాడిండు, 5 సంవత్సరాల క్రితం మాట్లాడిండు, 2 సంవత్సరాల క్రితం మాట్లాడిండు, 2 రోజుల క్రితం మాట్లాడిండు, 1 వారం క్రితం మాట్లాడిండు, నెల క్రితం మాట్లాడిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారనుకోండి. మీరు యాజకుడికి కనపరుచుకునే మార్గంలో ఉన్నారా, ఎదవరికి నడిచినట్లుగానే, ఎదవరికి మాట్లాడినట్లుగానే, ఎదవరికి ప్రవర్తించినట్లుగానే ప్రవర్తిస్తున్నారు, కానీ మీ బ్రతుకులలో మార్పులు వచ్చినాయా?